నేను డాక్టర్ మల్లిక్. ఇవాళ మనం గ్లైసీమిక్ ఇండెక్స్ అనే పదం గురించి మాట్లాడుకుందామండి. గ్లైసీమిక్ ఇండెక్స్, వాట్ ఈజ్ గ్లైసీమిక్ ఇండెక్స్? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అసలు మన బాడీ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీస్ ఎంత, గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే మనం తినే ఆహార పదార్థం. సపోజ్ మీరు ఏదైనా ఒకటి తిన్నారండి, రైస్ తిన్నారు, అది కడుపులోకి వెళ్ళి పేగులోకి, కడుపులో ఏమవుతుంది, బాగా మిక్స్ అవుతుంది. మీరు తిన్న ఆహారం బాగా మిక్స్ అవుతుంది. కడుపు ఇస్ లైక్ ఏ మిక్సర్ గ్రైండర్. అంటే మనకి స్టమక్ అనేది జస్ట్ లైక్ ఏ మిక్సర్ గ్రైండర్. మీరు కొరక్కపోయినా కడుపులోకి వెళ్ళి యాక్చువల్లీ బాగా కొరికి తినాలి. సపోజ్ చపాతీలు లాంటివి అనుకోండి, మీరు బాగా కొరికి తినాలి. ఓకే, మనకి 32 పళ్ళు అందుకనే ఇచ్చారు. ఎంత కొరికి తింటే అంత బాగా డైజెషన్ అవుతుంది. సరే, మనకి బాగా, ఎందుకంటే కడుపులో పళ్ళు ఉండవు, అందుకని సో ఫస్ట్ బాగా కొరికి తినాలి, నెంబర్ 1. ఇకపోతే కడుపులోకి వెళ్ళిన తర్వాత, కడుపు జస్ట్ మన స్టమక్ అనేది ఒక మిక్సర్ గ్రైండర్ లాంటిది. తర్వాత ఏమవుతుందంటే ఒక 1 అవర్ 1.5 అవర్స్ కడుపులో మనకి భోజనం ఉంటుంది. అందుకనే మన వాళ్ళు ఏం చెప్తారంటే, మన వాళ్ళే కదా అందరూ చెప్పేది ఏంటంటే, అన్నం తినేప్పుడు విపరీతంగా వాటర్ తాగేయకండి. తినే ముందు, భోజనం చేసే ముందు కానీ టిఫిన్ చేసే ముందు కానీ మీరు ఏదైనా తినే ముందు కొద్దిగా వాటర్ తాగొచ్చు. తాగిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఫుడ్ తినండి. మధ్యలో అవసరమైతే కొద్దిగా వాటర్ సిప్ చేయండి. కానీ అన్నం తినేటప్పుడు విపరీతంగా వాటర్ తాగడం అనేది మంచిది కాదు. సో మీరు మధ్యలో వాటర్ అవసరం అవుతుంది. అన్నం తినేటప్పుడు తప్పకుండా ఒక 3-4 ముద్దలు తిన్న తర్వాత కొద్దిగా వాటర్ అవుతాం, కొద్దిగా సిప్ చేయండి వాటర్. సో ఎక్కువ తాగకండి. అలాగే కొంతమందికి భోజనం చేసిన వెంటనే బాగా 2-3 గ్లాసులు మంచినీళ్ళు తాగే అలవాటు ఉంటుంది. అది కూడా అంత మంచిది కాదు. సో మీరు భోజనం చేసిన తర్వాత కూడా సిప్ చేయండి. తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి, 1 అవర్ 1.5 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మీరు ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవచ్చు, వాటర్ బాగా తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు తీసుకున్న ఆహారం స్టమక్లో ఉండి బాగా మిక్స్ అండ్ గ్రైండ్ అవ్వాలి. వాటర్ పోసేస్తున్నారనుకోండి, తొందరగా ఫ్లష్ అవుట్ అవుతుంది. అంటే తొందరగా ఇంటెస్టిన్స్లోకి అన్డైజెస్టెడ్ ఫుడ్గా వెళ్ళిపోతుంది. అంటే మీరు తీసుకునే ఆహారం కడుపులో ఎక్కువసేపు ఉండకుండా వాటర్తో పాటు ఇంటెస్టిన్స్లోకి వెళ్ళిపోతుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ వెళ్ళిపోతుంది ఇంటెస్టిన్స్లో. అలా కాదు, బాగా మిక్స్ అయ్యి గ్రైండ్ అయ్యి ఆ తర్వాత పేగుల్లోకి వెళ్తే కడుపులో పెద్దగా అబ్జార్ప్షన్ ఉండదండి. ఓన్లీ పేగుల్లోనే అబ్జార్బ్ అవుతుంది. మనం తినే ఆహారం పేగుల్లోనే అబ్జార్బ్ అవుతుంది. అందుకని ఆహారం తినేటప్పుడు వాటర్ మాత్రం ఎక్కువ తాకండి. వాటర్ తీసుకోవాల్సింది ముందు తీసుకోవచ్చు, లేకపోతే భోజనం అయిన తర్వాత 1 గంట తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు. కానీ మధ్యలో మాత్రం ఓన్లీ మీకు అవసరమైనంతే సిప్ చేయాలంతే. కొద్దిగా, అంటే ఒక 4 ముద్దలు తిన్నారు, కొద్దిగా తాగాలనిపించింది, కొద్దిగా సిప్ చేయండి. అది అంటే అవసరమైనంతే, ఎక్కువ తీసేసుకోకండి. అన్నం తినేటప్పుడు ఎక్కువ మంచినీళ్ళు తాగడం అంత మంచిది కాదు. సో అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో సింపుల్. సో ఇక్కడ ఏంటంటే గ్లైసీమిక్ ఇండెక్స్ ఆఫ్ ఎనీ ఫుడ్, మీరు రైస్ తిన్నారనుకోండి, అది లోపలికి వెళ్ళి పేగుల్లో గ్లూకోజ్గా మారిపోతుంది. మీరు ఏం తిన్నా పేగుల్లోకి వెళ్ళి గ్లూకోజ్గా మారిపోతుంది. గ్లూకోజ్ ఈజ్ టేకెన్ అప్ బై ద బ్లడ్. పేగుల్లో తయారైన గ్లూకోజ్ బ్లడ్గా మారుతుంది, బ్లడ్ తీసుకుంటుంది. ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ను చూసారా, మీకు పనికిరాని గ్లూకోజు, ఒంటికంతా వాడేసిన గ్లూకోజు, ఇదంతా ఫ్యాట్స్ తీసుకున్న, కార్బోహైడ్రేట్స్ తీసుకున్న, అంటే పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. మన రైస్, మన వీట్, మన చక్కెర, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కిందకు వస్తాయి. మన వెజిటబుల్స్, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. అదే మనకి ఇవి ఫ్యాట్స్ అంటే మీకు తెలుసు కదా, ఆయిల్స్, ఘీ, ఇవన్నీ ఫ్యాట్స్ కిందకు వస్తాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే డైరెక్ట్గా గ్లూకోజ్గా మారిపోతాయి. ఆ గ్లూకోజ్ ఈజ్ టేకెన్ అప్ బై ద బ్లడ్. తర్వాత ఎక్సెసివ్ గ్లూకోజ్, ఒంటిలో మనం ఎక్కువగా తినేసామనుకోండి, ఆ ఎక్సెస్గా ఉన్న గ్లూకోజ్ ఏం చేస్తుంది, లివర్ తీసుకుని తనలో ఫ్యాట్గా మార్చుకుని తనలో పెట్టుకుంటుంది. అంటే గ్లూకోజ్ నుంచి మళ్ళీ ఫ్యాట్ తయారై లివర్లో తయారవుతుంది. ఇంకా బాడీలో బోల్డ్ అంత కొవ్వు అక్కడక్కడ ఎడిపోస్ టిష్యూ, పొట్టలో, కండరాల మధ్యన, ఇంకా వేస్ట్ దగ్గర అంతా కొవ్వు చేరుతుంది. ఇదంతా కూడా మళ్ళీ మీరు తీసుకున్న ఎక్స్ట్రా ఫుడ్ అంతా వెళ్ళి అక్కడక్కడ ఎడిపోస్ టిష్యూగా మొత్తం ఒళ్ళంతా ఫ్యాట్ తయారవుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ కూడా మొదలైపోతుంది. ఎందుకంటే ముందు ఆ గ్లూకోజ్ కాస్త
లివర్ తీసుకుని ఫ్యాట్గా తనలో పెట్టుకుంటుంది. ఎప్పటికైనా ఫ్యూచర్ అవసరాల కోసం అనమాట మళ్ళీ ఫ్యాట్ని గ్లూకోజ్గా మారుస్తుంది. ఫ్యూచర్ అవసరాలు, మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్లో ఉన్నారనుకోండి, లివర్లో ఉన్న ఫ్యాట్ ముందు బయటకు వస్తుంది, తర్వాత బాడీ ఫ్యాట్ వస్తుంది, అది విషయం. సో అదే మీరు ఫ్యాట్స్ తీసుకున్నారనుకోండి, ఫ్యాట్స్ కూడా గ్లూకోజ్గానే మారుతాయి. అందుకని కొంచెం టైం పడుతుంది. అదే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఫాస్ట్గా గ్లూకోజ్కి వెళ్ళిపోతుంది. ఫ్యాట్స్ తీసుకున్నారనుకోండి, స్లోగా గ్లూకోజ్గా మారుతాయి. ఇదే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మీరు తీసుకున్న పదార్థం, మీరు తీసుకున్న ఆహారం, రైస్ తీసుకున్నారు, అది ఎంత తొందరగా గ్లూకోజ్గా మారుతుంది అనేది గ్లైసెమిక్ ఇండెక్స్. సపోజ్ మీరు రైస్ తీసుకున్న ఒక గంటలోనో అరగంటలోనో అది గ్లూకోజ్గా మారిపోయింది అనుకోండి, అది హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. దాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే అది గ్లూకోజ్గా మారిపోవడం చాలా తొందరగా మారిపోతుంది. హై గ్లైసెమిక్ ఇండెక్స్, ఇట్ ఈస్ డేంజరస్. ఎందుకంటే ఒంట్లో గ్లూకోజ్ ఎక్కువైపోవడం, ప్యాంక్రియాస్కి పని ఎక్కువైపోవడం, ప్యాంక్రియాస్ని అలా నొక్కేసి ప్యాంక్రియాస్. ఎందుకంటే ఈ తయారైన గ్లూకోజు బాడీలోకి, సెల్స్లోకి వెళ్ళాలంటే, అంటే బాడీలో ఉన్న వేరియస్ కణజాలంలోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ అవసరం. అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఒక సెల్లోకి లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ అవసరం. ఇన్సులిన్ అది దాన్ని సెల్లోకి తోస్తుంది. అందుకని ఇన్సులిన్ లేకుండా గ్లూకోజ్ బాడీలోకి వెళ్ళలేదు. అది ప్రాబ్లం. బ్లడ్లో ఉంటుంది కానీ సెల్స్లోకి వెళ్ళాలి, లివర్లో సెల్స్లోకి వెళ్ళాలి, కిడ్నీలో సెల్స్లోకి వెళ్ళాలి. ప్రతి సెల్కి గ్లూకోజ్ అవసరమే కదా. అందుకని సో ఆ లోపలికి, ఆ సెల్లోకి, అంటే కణజాలం, బాడీలో ఉన్న కణాల్లోకి మనకి గ్లూకోజ్ వెళ్ళాలంటే ఇన్సులిన్ అవసరం. అందుకని ఇంకా విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. మీరు ఎంత ఫాస్ట్గా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంటే అంత ఫాస్ట్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోయి హైపర్ ఇన్సులినిమియా అనే స్టేట్లోకి వెళ్తారు. తర్వాత మెల్లగా మెటబాలిక్ సిండ్రోము, డయాబెటీస్ అన్నీ. సో ఎక్కువగా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఫ్యాట్స్ తీసుకున్నారనుకోండి, ఫ్యాట్స్ మెల్లగా గ్లూకోజ్గా మారుతాయి, అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్. ప్రోటీన్స్ ఉన్నాయి. ప్రోటీన్స్ ఏంటి? ప్రోటీన్స్ మీరు తీసుకున్న తర్వాత అవి లోపలికి వెళ్ళి ముందు అమైనో యాసిడ్స్గా మారుతాయి. ఈ అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా, ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కదండి. సో ఈ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా మెల్లగా కండరాలకి వాటికి వెళ్ళి మిగిలిపోయిన అమైనో యాసిడ్స్ ఉంటాయి చూసారా, మళ్ళీ అవి గ్లూకోజ్గా మారి మళ్ళీ లివరు, మళ్ళీ బాడీ. అంటే మీరు ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నా అదే ప్రాబ్లం. ఇంకో విషయం ఏంటంటే, ఒక గ్రాము కార్బోహైడ్రేట్ నుంచి, 1 గ్రాము పిండి పదార్థం నుంచి మీకు వచ్చేది 4 క్యాలరీస్. 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి మీకు వచ్చేది 4 క్యాలరీస్. కానీ ఫ్యాట్ గుర్తుంచుకోండి, ఫ్యాట్ నుంచి మాత్రం 9 క్యాలరీస్ వస్తాయి. 1 గ్రామ్ ఫ్యాట్ నుంచి 9 క్యాలరీస్ వస్తాయి, అంటే మోర్ దెన్ డబుల్. ప్రోటీను, కార్బోహైడ్రేటు 1 గ్రామ్ 4 క్యాలరీస్, ఫ్యాట్ మాత్రం 9 క్యాలరీస్, అంటే 9 క్యాలరీస్. అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఫ్యాట్ తినేప్పుడు గుర్తుంచుకోండి, కొద్దిగా ఫ్యాట్ తిన్నా హై క్యాలరీ ఫుడ్, ఫ్యాట్ ఈజ్ హై క్యాలరీ ఫుడ్, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే అంత, ఇప్పుడు చూడండి 55 కంటే లోపల ఉందనుకోండి, దానికి క్యాలిక్యులేషన్ ఉంది. 55 అంతకంటే తక్కువ ఉంటే దాన్ని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటారు. చాలా సేఫ్. 56 నుంచి 69 వరకు మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. 56 నుంచి 69 వరకు మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఓకే, ఇక హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే 70 నుంచి 100 వరకు. 70 నుంచి 100 వరకు హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనమాట. సో మనం ఏంటి, ఈ 70 నుంచి 100 వరకు ఉన్న ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. నెంబర్ 1. ఈ మీడియం కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. 56 నుంచి 69 కూడా మీడియం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎక్కువ తినాల్సింది ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్, అంటే 55 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఉంటే. మనం నెక్స్ట్ సెషన్స్లో మొత్తం మనం తింటున్న ఆహారంలో దేంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది, దేంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది నెక్స్ట్ సెషన్స్లో మనం ఒక 2-3 సెషన్స్లో మొత్తం అంతా కవర్ చేసేద్దాం. మనం తినే ఆహారంలో, వెజిటబుల్స్లో, పళ్ళలో, తాగే డ్రింక్స్లో ఎంతెంత ఉందో నెక్స్ట్ సెషన్స్లో మొత్తం ఒక 2 సెషన్స్లో మొత్తం అన్నీ కంప్లీట్ చేసేద్దామండి. ఇవాళ మాత్రం ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఇంపార్టెంట్. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే 55 కంటే తక్కువ, మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే 56 నుంచి 69, హై గ్లైసెమిక్ అంటే 70 నుంచి 100 వరకు. ఇప్పుడు మీకు బాగా తెలుసు, గ్లూకోజు, సుక్రోజు, ఫ్రక్టోజు అంటాం. సుక్రోజ్ అంటే ఏం లేదంటే మన చక్కెర,
విపరీతమైన గ్లైసిమిక్ ఇండెక్స్ 100 దాటిపోతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ సుక్రోజ్ అంటే మన చక్కెర. అలాగే ఈ గ్లూకోజ్ మీకు తెలుసు, గ్లూకాన్ డి అవన్నీ ఉంటాయి, అది కూడా అంతే 100 దాటిపోతుంది, దాన్ని కూడా గ్లైసిమిక్ ఇండెక్స్. అదే ఫ్రక్టోజ్ చాలా రకాల పళ్ళలో ఫ్రక్టోజ్ ఉంటుంది, అందుకని పండు తింటే అంత ఫాస్ట్, అంటే అన్ని రకాల పళ్ళు కాదు, చెప్తాను నెక్స్ట్ సెషన్లో ఏ పళ్ళలో ఎంతెంత గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అనేది నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం, నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. సో ఫ్రక్టోజ్ ఈజ్ సేఫ్ అనమాట. ఫ్రక్టోజ్ 16-20 ఉందండి దాని గ్లైసిమిక్ ఇండెక్స్, చాలా తక్కువ. ఫ్రక్టోజ్ 16-20 ఉంది. అదే గ్లూకోజ్ విపరీతమైన గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే ఫ్రక్టోజ్ గ్లూకోజ్గా మారడానికి చాలా టైం పడుతుంది అనమాట, ఇది విషయం. సో ఇకపోతే మన బాడీ రిక్వైర్మెంట్ ఎంత అండి, క్యాలరీస్, మన బాడీకి క్యాలరీస్ ఎంత అవసరం అంటే, సాధారణ గృహిణి ఇంట్లో పనిచేసుకునే ఒక ఫీమేల్, ఫర్ ఎగ్జాంపుల్ నా వైఫ్, ఆవిడకి ఎంత అవసరం అంటే 15 నుంచి 18 క్యాలరీస్, 15 నుంచి 18 క్యాలరీస్, 1500 నుంచి 1800 క్యాలరీస్, 1500 నుంచి 1800 క్యాలరీస్ అవసరం అండి సాధారణ గృహిణి, ఒక ఫీమేల్, ఇంట్లో పనిచేసుకునే ఒక ఫీమేల్. అదే కనుక వర్కింగ్ క్లాస్ అనుకోండి, రోజు మీరు ఆఫీస్కి వెళ్ళాలి, అటు పరిగెత్తాలి ఇటు పరిగెత్తాలి, వర్క్ చేయాలి ఫీమేల్, అలా అయితే 2000 క్యాలరీస్ వరకు అవసరం పడుతుందండి, 2000 క్యాలరీస్ వరకు అవసరం పడుతుంది. అదే మీరు మాన్యువల్ లేబర్ అనుకోండి, మీరు కష్టపడి, సపోజ్ మీరు కూలీ నాలి చేసుకునే ఆడవాళ్ళు ఉంటారు, కష్టపడతారు పాపం, వాళ్ళు ఈ వరి కోయడాలు ఇవన్నీ ఉంటాయి, చేలలో పనిచేస్తూ ఉంటారు, కార్ఖానాల్లో పనిచేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తుంటారు, రోజంతా పని ఉంటుంది. అలాంటి వాళ్ళకి 2500 క్యాలరీస్ రోజుకి అవసరం అండి. 2500 క్యాలరీ అంటే మీరు చేసే వర్క్ని బట్టి ఆధారపడుతుంది. ఇకపోతే మేల్స్లో నార్మల్ మేల్, పెద్దగా వర్క్ లేక క్లరికల్ వర్క్ చేసే వాళ్ళకి 2000 క్యాలరీస్ సరిపోతాయండి మేల్స్కి. అదే కొంచెం కాస్త హార్డ్ వర్కింగ్, అంటే కొంచెం అటు ఇటు పరిగెత్తి బైక్ల మీద తిరిగే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి 2500 క్యాలరీస్ సరిపోతాయి. ఓకే, సాధారణంగా 2500 క్యాలరీస్ మగవాళ్ళకి యావరేజ్ వర్కింగ్ క్లాస్కి సరిపోతాయి. ఇకపోతే హై వర్కింగ్ క్లాస్ ఉంటాయి, కష్టపడి రోజు కాయ కష్టం చేసేవాళ్ళు ఉంటారండి, ఈ రైల్వే లైన్స్ వేసేవాళ్ళు, రోడ్లు వేసేవాళ్ళు, రోజంతా కష్టమై దింపులు తీసేవాళ్ళు, చెట్లెక్కి దింపులు తీసేవాళ్ళు, కొబ్బరి ఒలుపు కార్మికులు, వాళ్ళది మామూలుగా రోజుకు 400-500 కొబ్బరికాయలు తీస్తారు వాళ్ళు, అంత విపరీతం. వాళ్ళకి 3000 క్యాలరీస్ అవసరం అవుతుంది, ఒక్కొక్కసారి 3500 క్యాలరీస్ కూడా అవసరం అవుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్, అంటే మీరు ఎంత వర్క్ చేస్తే అంత క్యాలరీస్ అవసరం. ఇప్పుడు మనకు అర్థమైన విషయం, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలండి, అదే మన ధాన్యాలు, మనం రైస్, గోధుమలు, మనం తినే ఏ టైప్ రైస్ అయినా, తెల్ల రైస్, బ్రౌన్ రైస్, ఏ రైస్ అయినా సరే, వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్కి కొంచెం లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్లో మనం మాట్లాడుకుందాం దేని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత, అంటే ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత తొందరగా గ్లూకోజ్ కి మారిపోతుంది, అంటే ఎక్కువగా తొందరగా గ్లూకోజ్గా మారిపోతే దాన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, స్లోగా గ్లూకోజ్గా మారితే దాన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. సో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఈ పిండి పదార్థాలు అంటే మనం తినే తృణధాన్యాలు, మనం తినే ధాన్యాలు, రకరకాల షుగర్స్ ఇవన్నీ కూడా, అంటే షుగర్స్ అంటే ఫ్రక్టోజు, సుక్రోజు అండ్ గ్లూకోజు, ఇవన్నీ కూడా పిండి పదార్థాల కిందకే వస్తాయి. ఫ్రక్టోజు, సుక్రోజు, గ్లూకోజు, దాంతోపాటు మనం తినే కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్ అంటే పిండి పదార్థాలు, ఈ ధాన్యాలు అంటే రైసు, గోధుమలు, మైదా, ఇవన్నీ కూడా, ఈ బెల్లం అంటే ముఖ్యంగా షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం, ఇవన్నీ కూడా తొందరగా అబ్జర్వ్ అయిపోయే విషయాలే. సో అంటే తొందరగా అబ్జర్వ్ అయిపోయే ప్రోడక్ట్సే. సో ఇక్కడ ఏంటంటే మనం ఏది ఎంత తీసుకోవాలి, హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకు కొంచెం ఎక్కువ అలవాటు, మొదటి నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్స్ బాగా అలవాటు చేశారండి. 1960s 70sలోనే మనకి ఏం అలవాటు అయిపోయిందంటే, సాధారణంగా మన ఆహారంలో 70 నుంచి 80% కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, పిండి పదార్థాలు ఉంటాయి. అంటే ఈ రైస్, గోధుమలు, దాంతోపాటు అంటే మనం కూర కొంచెం తక్కువ తింటాం, మిగతా అన్నీ తక్కువే. మనం ఎక్కువ రైసు, ఎక్కువ చపాతీలు, దాంట్లో కొద్దిగా నలుచుకోవడానికి పక్కనేదో, ఇది అలవాటు మనకి, ఇది మొదటి నుంచి అలవాటు. దీనివల్లే మనకి సకల ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి, తప్పలేదు. ఆ రోజుల్లో అలా చెప్పారు,
అలా తినమన్నారు, అలా తిన్నాం అంతే. అది ఎవరి తప్పు కాదు. కానీ సైన్స్ మారిపోయిందండి. సైన్స్ మారిపోయి ఇప్పుడు ఏంటి అంటే మనకు వచ్చే సగం 90% జబ్బులు అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఫుడ్ వల్ల. అంటే 80% ఫుడ్, 20% ఎక్సర్సైజ్ అని మొదటి నుంచి మొత్తుకుంటూ ఉంటాను నేను. 80% మనం తీసుకునే ఫుడ్ మీద ఆధారపడుతుంది, 20% మనం చేసే ఎక్సర్సైజ్ మీద ఆధారపడుతుంది అని మనం మొదటి నుంచి మొత్తుకుంటూ ఉంటాను. సో 80% ఫుడ్లో మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ కనుక విపరీతంగా ఉంటున్నాయి. 70 to 80% మనం కార్బోహైడ్రేట్స్ తింటామండి. మనకి ఫ్యాట్స్ అంటే భయం. అంటే నెయ్యి వేసుకోవాలన్నా, నూనె వేసుకోవాలన్నా చచ్చేంత భయం మనకి. 5 to 10%, 5% తీసుకుంటామండి. 5 to 10% తీసుకుంటాం. అలాగే ఈ ప్రోటీన్ నాకు తెలిసి మనం 10% కంటే తినమండి, ఇంకా తక్కువే. 10% కంటే తక్కువే తింటాం. 10 to 15% కంటే ఎక్కువ తీసుకోం మనం ప్రోటీన్. ఇక్కడే మనం చాలా జబ్బుల్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకు? ఈ కార్బోహైడ్రేట్స్ హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండే కార్బోహైడ్రేట్సే తింటున్నాం మనం ఇంతకాలం. ఎందుకంటే మనం రైసు, గోధుమలే కదా, మైదాయే కదా ఎక్కువ తినేది. సో 4 క్యాలరీస్ 1 గ్రామ్ ఇస్తుంది, కరెక్టే. లో క్యాలరీ డైటే ఇది. అలాగే ఫ్యాట్ మాత్రం కొంచెం హై క్యాలరీ అండి. 1 గ్రామ్ 9 క్యాలరీస్ ఇస్తుంది. ప్రోటీన్ మళ్ళీ 4 క్యాలరీస్ ఇస్తుంది. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ 4 క్యాలరీస్ ఇస్తాయి పర్ గ్రామ్. వేరస్ ఫ్యాట్ మాత్రం 9 క్యాలరీస్ వస్తుందండి 1 గ్రామ్ నుంచి. ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఫ్యాట్ డైట్ తీసుకునేటప్పుడు క్యాలరీస్ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది హై క్యాలరీ డైట్, నెంబర్ 1. ఇకపోతే ఇప్పుడు లేటెస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటి, అందరూ చెప్పేది ఏంటి అంటే మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, లో కార్బ్ డైట్, కార్బ్స్ ఎంత వీలైతే అంత తగ్గించండి. ఈ కార్బోహైడ్రేట్స్ కూడా, మనం తినే పిండి పదార్థాలు, ఈ రైస్, ఈ షుగరు, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవి ఎంత తగ్గిస్తే అంత మంచిది. షుగర్ పూర్తిగా మానేయాలనుకోండి. రైస్, గోధుమలు ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఎందుకు ఈ చిరుధాన్యాల్లోకి, ఈ మిల్లెట్స్లోకి ఎందుకు వెళ్ళిపోమని చెప్తున్నాం? దాని నిండా ఫైబర్ ఉంటుంది. ఆ మిల్లెట్స్ నిండా ఫైబర్ 9 to 12% ఫైబర్ అండి. అందువల్ల మీరు కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా అది చాలా స్లోగా లోపలికి వెళ్తుంది. దాన్నే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. అంటే మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ నుంచి స్లోగా లో గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే స్లోగా గ్లూకోజ్ తయారయ్యే ప్రోడక్ట్స్లోకి వెళ్ళాలి. సో కార్బోహైడ్రేట్స్ వీలైనంత తగ్గించండి. 30% మ్యాక్సిమం, అంతకంటే వద్దండి. 30% to 40% బాగా తగ్గించేయండి కార్బోహైడ్రేట్స్. ఫ్యాట్స్ కొంచెం పెంచండి. చక్కగా నెయ్యి వేసుకోండి. చక్కగా మంచి నెయ్యి, మీరు తయారు చేసుకున్న నెయ్యి, మంచి నెయ్యి. నమ్మకం ఉంటే మంచి నెయ్యి ఎక్కడైనా కొనుక్కోండి. ఇకపోతే ఆయిల్స్ మాత్రం చక్కగా మీరు ఏం చేస్తారంటే, మీరు చక్కగా ఇవి ఉంటాయి కదండి విలేజెస్లో, మనం అది పట్టించిన నూనె, అంటే మనకి వాటిని ఏదో అంటారు, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ఊళ్ళల్లో తయారయ్యే, ఈ కంపెనీల్లో తయారయ్యే ఆయిల్స్ వద్దండి. కంపెనీల్లో తయారయ్యే ఆయిల్స్ వద్దు. సాధ్యమైనంత వరకు మనకి ఈ మధ్య అన్ని లోకల్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. అంటే మన విలేజ్లో తయారు చేసే ఆయిల్స్ దొరుకుతున్నాయి, అవి మాత్రమే వాడండి. ఆ పేరు మర్చిపోయిన గుర్తు రావట్లేదు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అది ఉంటుంది కదా, ఆవు ఉంటుంది, ఈ ఎద్దుతో చేస్తారు కదండి ఆ ఆయిల్. విలేజ్ మేడ్ ఆయిల్స్, అంతేగాని కంపెనీ మేడ్ ఆయిల్స్ వద్దండి. కంపెనీ మేడ్ ఆయిల్స్ నిండా మినరల్ ఆయిల్ కలిపేస్తున్నారు. అందుకని చక్కగా నువ్వుల నూనె కానీ వాట్ ఎవర్ మీరు ఏది వాడాలనుకున్నా అది చక్కగా మనకి ఈ గానుగ నూనెలు, ఇప్పుడు గుర్తొచ్చింది ఆ పేరు, గానుగ నూనెలు మాత్రమే వాడండి. గానుగ నూనెలు చక్కగా వాడండి, అంతేగాని. సో ఫ్యాట్ కంటెంట్ పెంచండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ఫ్యాట్ కంటెంట్ పెంచండి. ప్రోటీన్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దగ్గర రోజుకి మనకు 50 నుంచి 60 గ్రాములు మినిమం ప్రోటీన్ అవసరం అండి. మన బాడీ ముఖ్యంగా వయసు పెరుగుతున్నందు కొద్దీ ప్రోటీన్ కంటెంట్ కూడా పెరగాలి. సో ప్రోటీన్ కంటెంట్ మినిమం 25% చేయండి. మినిమం మనకి ఆహారంలో 25% ప్రోటీన్ ఉండాలి, మినిమం 25%. సో కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించండి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ మానేయండి.
హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ మానేయండి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నవి మిల్లెట్స్ ఇలాంటివి మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ నేను చెప్తాను, నెక్స్ట్ టాపిక్స్లో నేను ఏవేంటి వేటిల్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్, వేటిల్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఇవన్నీ చెప్తాను. ఫ్యాట్స్ కొంచెం పెంచండి, ఫ్యాట్స్ కొంచెం పెంచండి. ఇకపోతే ప్రోటీన్ పెంచండి, ప్రోటీన్ పెంచండి. ప్రోటీన్ కనీసం 25% మీరు తినే ఆహారంలో కనీసం 25% ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. కొద్దిగా ఇలా బ్యాలెన్స్ చేయండి డైట్ని. ఒకప్పుడు మనం 70స్లో తినే ఆహారం వేరు, దానికి రివర్స్ అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్. విపరీతంగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం అనేది అవాయిడ్ చేయండి. ఎంత వీలైతే అంత కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, కొద్దిగా ఫ్యాట్స్ పెంచండి, కొద్దిగా ప్రోటీన్ పెంచండి. ఆటోమేటిక్గా మీరు లో గ్లైసిమిక్ ఇండెక్స్, ఎందుకంటే ప్రోటీన్కి ఫ్యాట్కి ఎలానో లో గ్లైసిమిక్ ఇండెక్సే, ఎలానో ప్రోటీన్ లో గ్లైసిమిక్ ఇండెక్స్, ఫ్యాట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఇకపోతే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నది కార్బోహైడ్రేట్స్కే, బట్ అన్ని కార్బోహైడ్రేట్స్కి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండదండి. అందులో కొన్నిటికి, అంటే ఇప్పుడు ఈ రైసు, గోధుమలు వీటికి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. షుగరు, ఈ బెల్లం వీటికి ఉంటుంది హై గ్లైసిమిక్ ఇండెక్స్. మిగతా ఇప్పుడు మిల్లెట్స్ ఇలాంటివి ఉన్నాయి ఫుల్ ఆఫ్ ఫైబర్. ఫైబర్ ఎందులో అయితే ఫుల్గా ఫైబర్ ఏదైతే ఉందో, ఇంకోటి సలాడ్స్, వెజిటేరియన్ మామూలుగా సలాడ్స్ ఉంటాయి. నాన్ వెజ్ మీరు కళ్ళు మూసుకొని తినచ్చండి, నాన్ వెజ్ కర్రీస్ అని కళ్ళు మూసుకొని తినచ్చు. ఎందుకంటే అందులో ఫ్యాట్, ప్రోటీన్ తప్ప ఏం ఉండదు, అందులో కార్బోహైడ్రేట్ ఉండదండి. నాన్ వెజ్ కర్రీస్ అన్నీ హ్యాపీగా తినచ్చు. వెజిటేరియన్స్లో మాత్రం సలాడ్స్ అలవాటు చేసుకోండి. సలాడ్స్ చాలా ఇంపార్టెంట్, అంటే అన్కుక్డ్ ఫుడ్ సలాడ్స్గా అలవాటు చేసుకోండి. సో ఇవన్నీ కూడా మీరు అన్కుక్డ్ ఫుడ్ సలాడ్స్గా తీసుకున్నప్పుడు అవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్సే. సో తర్వాత మనం వాటి గురించి మాట్లాడుకుందాం. డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఒక్కొక్క ప్రోడక్ట్లో ఒక్కొక్క ఫుడ్ మెటీరియల్లో ఏమేమి ఉన్నాయి, ఈ ఎంత గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది, అది నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. ఏ పదార్థంలో మనం తినేదాంట్లో ఎంత గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ మాత్రం గుర్తుంచుకోండి, కార్బ్స్ బాగా తగ్గించండి, ఫ్యాట్స్ కొంచెం పెంచండి, ప్రోటీన్ కాస్త పెంచండి. దిస్ మేక్స్ ద డే.